టీటీడీ బోర్డు మెంబర్ దర్శన్ కుటుంబ సభ్యుల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. తిరుమలలో కొందరు సనాతన ధర్మాన్ని తుంగలో తొక్కుతున్నారని హిందూ సంఘాల నేతలు మండిపడుతున్నారు. దర్శన్ కుటుంబ సభ్యులు చర్చిలో ప్రార్థనలు చేయడంపై విమర్శలు చేస్తున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా కూటమి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. అలాంటి వారిని టీటీడీ బోర్డు మెంబర్ గా ఎందుకు కొనసాగిస్తున్నారని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. గత 2 రోజులుగా చూస్తున్నాం. ఎక్కడ చూసినా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే విషయం నడుస్తోంది. హిందూ సంఘాలన్నీ కూడా అభ్యంతరం ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా ఏపీలో ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్ ఎందుకు దీనికి సంబంధించి స్పందించట్లేదు, ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పి ఇప్పటి వరకు చాలా సంఘాలు వ్యక్తులు కూడా మాట్లాడినటువంటి సందర్భాలు మనం చూసాం. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి కాంతి ద్వారా. రెడ్ కాంతి, 2 డేస్ నుంచి మనం చూస్తున్నాం సాధారణంగా సనాతన ధర్మం గురించి, హిందూ మతం గురించి ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది ఏపీకి సంబంధించి కూటమి గవర్నమెంట్. కానీ ఇటువంటి విషయాలు తెర మీదకి వచ్చినప్పుడు మనం విజువల్స్ లో చూస్తున్నాం. గత 2 రోజుల నుంచి ఇదే వ్యవహారం నడుస్తూ ఉంది. చాలా హిందూ సంఘాల సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. మెంబర్గా అంటే టీటీడీ బోర్డు మెంబర్గా తొలగించాలని చెప్పి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. అప్డేట్స్ తెలుసుకుందాం. దానికంటే టీటీడీ బోర్డు మెంబర్ దర్శన్ కుటుంబ సభ్యుల వ్యవహార శైలికి సంబంధించి మన గుడ్ ఫ్రైడే రోజు చర్చికి వెళ్లి మోకాళ్ల మీద ప్రార్థిస్తున్నటువంటి వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి రియాక్షన్స్ కూడా మనం చూస్తున్నాం. మరి ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, టీటీడీ బోర్డు మెంబర్ గా దర్శన్ తొలగించబోతున్నారా? డీటెయిల్స్ తీసుకుని మా ప్రతినిధి కాంతి సిద్ధంగా ఉన్నారు. రైట్ కాంతి, ఏ విధంగా ఉంది సిచ్యువేషన్? అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఆయన ఏమైనా దర్శన్ ని టీటీడీ బోర్డు మెంబర్ గా తొలగించాలని ఇప్పటికే పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు, డిమాండ్స్ వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఆశా, టీటీడీ బోర్డు మెంబర్ గా ఉన్నటువంటి దర్శన్ కుటుంబ సభ్యులు అన్యమత ఎవరైతే బోర్డు సభ్యులుగా ఉంటారో వారి కుటుంబ సభ్యులు కూడా ఎవరు అన్యమత ప్రార్థనలు కావచ్చు, అన్య మతస్థులకి సంబంధించినటువంటి కార్యక్రమాలలో పాల్గొకూడదు అని చెప్పి ఉన్నటువంటి నిబంధన ఏదైతే ఉందో, ఇతర దేవాలయాలలో సైతం అన్య మతస్థులు ఉన్నట్లయితే వారిని తొలగించి వారి ప్లేస్ లో వారికి వేరే చోట అంటే ప్రభుత్వానికి సంబంధించి దేవాదాయ శాఖలో పనిచేస్తున్న వారు కూడా అందరూ కూడా హిందువులే ఉండాలి అనే ఏదైతే నిబంధన ప్రకారం ప్రస్తుతం వెళ్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. టీటీడీ బోర్డు మెంబర్ గా దర్శన్ ను తొలగించాలి అని చెప్పి. అయితే దర్శన్ కుటుంబ సభ్యులు చర్చిలో చేస్తున్నటువంటి ప్రార్థనల విజువల్స్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, ఇవన్నీ కూడా గుడ్ ఫ్రైడే రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వైరల్ బాగా అవుతున్న పరిస్థితి. అయితే అవన్నీ కూడా మొదటగా ఫొటోస్ వచ్చిన టైంలో అయితే టిటిడి బోర్డు మెంబర్ దర్శన్ నుంచి వచ్చినటువంటి దీని ప్రకారం అవన్నీ కూడా మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు అంటూ కూడా చెప్పారు. అయితే ఇప్పుడు వీడియోస్ విజువల్స్ తో సహా వస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేయాలని చెప్పి టిటిడి బోర్డులో ఎవరైతే మెంబర్స్ గా ఉన్నారో వాళ్ళ మీద కూడా ఒత్తిడి వస్తుంది. అలాగే హిందుత్వవాదులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతూ ఉన్నారు. ఎవరైతే ఈ దర్శన్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అంటే అన్య మతస్థులకు సంబంధించినటువంటి వారికి ఎలా బోర్డు మెంబర్ గా ఇస్తారు, ఆయన వెంటనే తొలగించాలి అంటూ కూడా డిమాండ్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ అయితే ప్రస్తుతం నడుస్తుంది. ఇక దీనికి సంబంధించి అంటే బోర్డు మెంబర్ గా ఉంచుతారా, కొనసాగిస్తారా, లేదా ఆరోపణ వచ్చిన తర్వాత అది వాస్తవమా అవాస్తవమా, లేదంటే కనుక నిజంగానే ఏఐ ద్వారా ఏదైనా క్రియేట్ చేసినటువంటి విజువల్స్ కావాలని ఏమన్నా ఒక నెపం వేసే ప్రయత్నం చేస్తున్నారనేది విచారణ ద్వారా తెలుస్తోంది. కానీ ఒక ఆరోపణ వచ్చిన తర్వాత ఒక అభియోగం పడుతుంది. అది కూడా టీటీడీ బోర్డు మెంబర్ సంబంధించి కుటుంబ సభ్యులు అన్యమత ప్రార్థనలు చేస్తున్నారని చెప్పి ఒక అభియోగం వచ్చినప్పుడు విచారణ జరిగే వరకు అతని బోర్డు నుంచి తప్పించాలనే డిమాండ్లు వస్తున్నాయి కదా. ఖచ్చితంగా, ఎందుకంటే విచారణ చేసి ఒకవేళ కాకపోతే బోర్డు మెంబర్ గా తిరిగి కొనసాగించవచ్చు అంటూ ఏదైతే డిమాండ్స్ వస్తున్నాయో డిమాండ్స్ పైన ప్రభుత్వం స్పందించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా టీటీడీకి సంబంధించినటువంటి అంశంలో అంటే ఇప్పటి వరకు అనేక అంశాల్లో టీటీడీకి సంబంధించి అన్య మతస్థుల ఉద్యోగస్తుల పైన వారిపైన చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఇతను ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కాబట్టి, అలాగే దర్శన్ వెనుక ఎవరు ఉన్నారు, అందుకనే ఆయనను తొలగించడానికి మీనమేషాలు కూటమి ప్రభుత్వం లెక్కిస్తుందా అనే విషయాలను కూడా అటు హిందుత్వవాదులు అలాగే
కొంతమంది పీఠాధిపతులు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే దర్శన్ విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అంటే గత 3 రోజులుగా ఈ ఇష్యూ అయితే కొనసాగుతూ ఉంది. సో ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఏమైనా చర్యలు తీసుకునే ఉండే అవకాశం ఉంది ఆశ. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.